ఎన్యూమరేషన్ ఫాములు నింపిర్రు, ఓటు హక్కును ఎన్రోల్ చేసుకున్నారు, బిఎల్ఏలను పెట్టిర్రు, ఊరూరు పొండి తిరిగి ఓటు నమోదు చేయమని చెప్తున్నారు. ఒక్కొక్క రాజకీయ పార్టీ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి, బోర్డులు పెట్టి, మీటింగ్లు పెట్టి ఎస్ఐఆర్ లో ఓట్లు నమోదు చేసుకోమని చెప్తుంది. మళ్ళీ పొద్దుగాలైతే పేపర్లకు వచ్చేసరికి ఏం చెప్తున్నారు అంటే బీజేపీ కుట్ర చేస్తున్నారు, ఎస్ఐఆర్ తోటి ఓట్లు తీసేస్తారు, ఇట్లా తప్పుడు కూతలు కూస్తా ఉన్నారు. అందుకని ఓటర్ మహాశైలకు మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఇది కులం పంచాయతీ, మతం పంచాయతీ, ఎలక్షన్ల పంచాయతీ కాదు. ఇది ఈ దేశ ప్రజలందరికీ, ఈ దేశంలో పుట్టి 2002లో మీ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఒకరు ఈ దేశంలో ఓటు హక్కును కలిగి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఇవ్వబడుతుంది. అట్లా కాకుండా నేపాలో, పాకిస్తానో, బంగ్లాదేశో, శ్రీలంక నుంచో దొంగతనంగా మన దేశంలోకి ప్రవేశించి భారత పౌరసత్వం తీసుకోకుండా ఎన్ని సంవత్సరాలు ఉన్నా వాళ్ళకి ఈ దేశంలో ఓటు హక్కు అనేది ఇవ్వబడదు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అందుకని ఓటర్ మహాశయులు దయచేసి 2 విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. 2002లో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఓటేసి ఉంటే ఏ ఊర్లో వేసిండ్రు, ఏ మండలంలో వేసిండ్రు అనేది గుర్తు చేసుకొని చెప్తే అక్కడ ఉన్నటువంటి బూత్ ఓటర్ లిస్ట్ తీసి మీ తల్లిదండ్రులు లేదా మీ కుటుంబ సభ్యుల యొక్క ఓటర్ లిస్ట్ ని వెరిఫై చేసి మీ ఫాములు నింపడానికి మా బిఎల్ఏ టూలందరూ కూడా సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ కూడా చెప్తుంది బీజేపీ ఓట్లు తీసేస్తారని. కొంచెం మాట్లాడేటప్పుడు అర్థం, అవగాహన ఇవన్నీ ఉండి మాట్లాడితే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ పెద్దలకి నేను ఈ సందర్భంగా హితవు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే బిఎల్ఓలుగా వస్తున్నారో వాళ్ళని నియమించేది కాంగ్రెస్ ప్రభుత్వం. బిఎల్ఓలు ప్రభుత్వ ఉద్యోగులు. నీకు నీ ప్రభుత్వ ఉద్యోగుల మీదనే విశ్వాసం లేకపోతే మీ అంగన్వాడీల మీద, మీ ఆశాల మీద, మీ టీచర్ల మీద, ఎవరైతే బిఎల్ఓలుగా పనిచేస్తుండ్రో వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీకి విశ్వాసం లేకపోతే ప్రజలలో ఇట్లాంటి గందరగోళాన్ని క్రియేట్ చేసిన తప్ప ఇంకొకటి కాదు. అందుకని ఓటర్ మహాశయులు అందరు కూడా విజ్ఞప్తి, దయచేసి పోయిన నెల 25వ తారీఖున ప్రారంభమైనటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ, ఎన్యూమరేషన్ ఫాములు నింపి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ నెల 25 వరకు కొనసాగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడు తనకిచ్చేటువంటి 2 ఎన్యూమరేషన్ ఫాములలో ఒక ఫాముని బిఎల్ఓకి ఇచ్చి ఇంకొక ఫాముని తన వద్దే భద్రంగా ఉంచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బిఎల్ఓలు నింపిన ఫాములలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వచ్చినటువంటి ఓటర్ కి ప్రాపర్ గా గైడ్ చేసి ఆ ఓటర్ లిస్ట్ లోపల ఓటర్ యొక్క పేరు కంటిన్యూ అయ్యేలా చూడాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ప్రతిపక్షాలు ఎంత అరిచినా, ఎంత కాకిగోల చేసినా 100కి 90% నుంచి 95% దాకా ప్రజలందరూ వాలంటరీగా తమ ఓటుకు ఎక్కడుందో వెతుక్కొని ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి ఎస్ఐఆర్ సక్సెస్ అయితా ఉంది. దీని పేరు మీద మేము ఎవరి ఓటు తీసేయం, ఎవరి ఓటు హక్కు కూడా పోదు. కాబట్టి దయచేసి ఓటర్ మహాశయులు పానిక్ గురి కావద్దు, ప్రతిపక్షాల మాట నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.